నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లండన్ పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లతో కలిసి షాపింగ్ చేస్తున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంధన కొరత పైన ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశారు. మరి కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కయ్యే ఈ ఇంధన కొరత, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారంటూ ఆయన వేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి? ఇంకపోతే ఆయన పైన జరిగినటువంటి హత్యాయత్నంలో తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారని, ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి అంటూ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజు రెండు అంశాలు సార్. ఏదైతే రాష్ట్రంలో ఇంధన కొరత ఉందో అది కావాలనే కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కయ్యి దోచుకునే పర్వానికి తెరలేపారు. మరి రాష్ట్రంలో మనం చూసాం, వంట గ్యాస్ అన్ని కూడా అలాగే చేశారు. ఇప్పుడు ఇంధన కొరత కూడా కృత్రిమ కొరత అంటూ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలంటారు? ఇకపోతే ఆయన పైన హత్యాయత్నం కేసు, కోడికత్తి కేసు ఏదైతే ఉందో అందులో తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారు. ఇంకా లోతైనటువంటి దర్యాప్తు కావాలి అంటూ ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముందుగా ఇంధన కొరత గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాపోవటం అనవసరం అండి. ఎందుకంటే ఇది తాత్కాలికం, ఇవాళతోటి సార్టెడ్ అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో తొంగునే ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితి తలెత్తిన వెంటనే ఆయిల్ కంపెనీ డీలర్లతో మాట్లాడారు, వాళ్ళ బంక్ యజమానులతోటి ఈ కంపెనీల వాళ్ళందరితో మాట్లాడారు. అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ తర్వాత మళ్ళీ దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. అన్ని బంకుల దగ్గర కూడా ఎంఆర్ఓలో, ఆర్డీఓలో, లేకపోతే జాయింట్ కలెక్టర్లో ఎవరో ఒకళ్ళు పోలీసు అధికారులతో సహా అక్కడికి వచ్చి చేరారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ ఏంటి? కుమ్మక్క అయిపోయి అంటే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అమ్ముకోవాలండి. బ్లాక్లో అమ్ముకునే అవకాశం ఎక్కడ ఉంది? ఎప్పుడైతే డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అలర్ట్ అయిపోయి అక్కడికి వచ్చి ఎవరన్నా నిల్వ పెట్టుకుని స్టాక్ లేదని చెప్తే ఆ స్టాక్ తీయించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే కొంత కోటా రేషన్ పెట్టి ఉండొచ్చు. అంటే ఒకేసారి నాకు ఫుల్ ట్యాంక్ చేయించుకోమనుకోకుండా 500, 1000 అలాగా 2000 కారుకి ఎంత అని అలాగా కొట్టిస్తున్నారు. ఇది బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సిన పని. ఇది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా కృత్రిమ కొరత కావాలని సృష్టించుకొని చెడ్డ పేరు తెచ్చుకోదు. జగన్మోహన్ రెడ్డి అంటే అవివేకి ఏం చేస్తాడంటే తన డబ్బు వస్తే చాలు, ప్రభుత్వం ఏమైపోయినా తను నమ్ముకున్న ప్రజలు, నాయకులు ఏమైపోయినా పర్లేదని వ్యవహరిస్తారు. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అలా చేయదు డెఫినెట్గా. ఇది కృత్రిమ కొరతే ఖచ్చితంగా. ఎందుకంటే నీకు ఒకటి అవసరమైతే 100 తీసుకుని రకమైన డిమాండ్ వచ్చేసింది. అదొకటి. రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ పెట్రోల్ బంకుల్లో వాళ్ళ ఉంటుంది కదా, నీకు పెట్రోల్ బంక్ ఉంది, నీవు ఒక ఆయిల్ ట్యాంకర్ నువ్వు అడుగుతావు, నువ్వు డబ్బు కడతావు. ఇది నాకు వద్దు, నా దగ్గర ఉంది, కర్ణాటక ఇచ్చేయండి అన్నారు అనుకో, అవడం కూడా వీటికే ఇంకో బ్రాంచ్ అక్కడ ఉంటుంది, అలా పోద్ది. అలా చేశారు చాలా చోట్ల. ఇక్కడ మీకు ఇది బయట రాలా. ఈ ప్రభుత్వం ఇప్పుడు రేపు మాపు దాన్ని బయట తీసుకొస్తారు, వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు. అర్థమైందండి? అది కూడా జరిగింది. అది కాకుండా ఒక అధికారి ఉన్నాడు, అతను ఎంతసేపు మరి ఈ కూటమి ప్రభుత్వం అతను ప్రేమిస్తుంది, అతను మంచి అవకాశాలు ఇస్తుంది, కానీ అతను ఎప్పుడూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నాడు, ప్రభుత్వానికి నెగిటివ్ వచ్చేలా వ్యవహరిస్తున్నాడు. అతను ఐడెంటిఫై చేసాం, చూస్తాం కొన్నాళ్ళు, తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చొని ఏంట్రా ఇది అని అడుగుతాం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే బాబు గారు క్రమశిక్షణ, సంస్కారం, పద్ధతి కాబట్టి ఇది ప్రభుత్వ పెద్దలే దాన్ని పరిష్కరించే అవకాశం కోసం ఎదురు చూస్తాం. ఎందుకంటే లేదంటే ఇల్లు అడుగుతాం, ఏంటి నువ్వు ఎందుకు, నీకు రోగం ఏంటి, నువ్వు హాయిగా బతుకుతున్నావు కదా, నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా, నువ్వు ఎందుకు జగన్ ఇంకా సేకాలనుకుంటున్నావు అని అడుగుతాం. ఈ ప్రభుత్వం నీకేమని ఏం చేసింది? నువ్వు ఎంత దొంగడువైనా నీకు మంచి అవకాశం ఇచ్చింది, అయినా సరే నువ్వు నీకు ఒక్క బుద్ధి పోనిచ్చుకుంటా, కాబట్టి నిన్ను ఏం చేయాలి మేము అని అతనే అడిగి అతను ఏం చేయమంటే చేస్తాం. ఇది నెక్స్ట్. అయితే ఈ కొరత ఇవాళతో సాయంత్రంతో ఇది సార్ట్అవుట్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని చోట్ల నుంచి, ఆయిల్ కంపెనీల నుంచి వస్తుంది. ఆయిల్ కంపెనీలు కొంచెం కక్కుర్తి పడ్డారు. ఏంటంటే ఇందులో అంగిడే కానీ మింగుడు ఉండదండి. ఎవడైనా ఎంత వచ్చినా కానీ వద్దనుకుంటారా? ప్రజల కోణం ఎవడు ఆలోచిస్తున్నాడో, జగన్ ఆలోచిస్తున్నాడో ప్రజల కోణం, రాజకీయ నాయకుడు ఆలోచిస్తున్నాడు, కంపెనీలు ఎందుకు ఆలోచిస్తాయి? ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మమ్మల్ని ఏమనుకుంటారు బాబు జనం అనుకుంటారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళకి ఏమనుకుంటే అంటే వీళ్ళు ఏకంగా విషం అమ్మిన వాళ్ళు సారా రూపంలో వాళ్ళు నీతి కౌరులు చెప్తారు. వీళ్ళు పెట్రోలే సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు, రాజధాని ఏం కడతారని పనికిమాలిన వాడు బోడిగుండికి మోకాలకు ముడిపెట్టి మాట్లాడతారు. ఇవాళ సాయంత్రానికి పెట్రోల్ ఆ సమస్య సాల్వ్ అయిపోద్ది అంటే రాజధాని కట్టేస్తారని ఒప్పుకుంటారు మీరు?
ఈ సన్నాసి ఆలోచనలు సన్నాసి మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. దానికి తోడు పేరు నాని, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేస్తాడు, పేరు నాని పరివాగుడు వాగుతూ ఉంటాడు. ఇవన్నీ సహజంగానే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. ఎక్కడ దారి దొరకట్లా. ఈ పెట్రోల్ది ఏముందండి, ఇవాళ సాయంత్రం షార్ట్ అయిపోతే రేపు లెవెల్ అయిపోద్ది. జనాలు పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు అనవసరంగా ఎక్కువ కొట్టించుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. మళ్ళీ ఫుల్గా వచ్చేది. ఏం చేయాలంటే చిన్న జలక్కి ఏమి ఇవ్వాలంటే రేపు నుంచి 10 రూపాయలు తగ్గిపోతుందని ఒక ప్రకటన ఇస్తే దెబ్బకి దారిలోకి వస్తారు అంతా. 1 రూపాయలు తగ్గిపోతుంది అనుకుని ఇలాంటి డిమాండ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఎలా పుకారు పుట్టిస్తున్నారో కృత్రిమ కొరత సృష్టించడానికి వీళ్ళు కూడా అలాంటిదే చెయ్యాలి. పెట్రోల్ ధరలు తగ్గిపోతున్నాయని, మనకు రష్యా నుంచి వచ్చేస్తుంది ఫుల్గానే సరుకు, బాగా తగ్గిపోతుంది అని చెప్పేసి అనాలి. అంటే అప్పుడు ఆయిల్ కంపెనీలు కూడా ఎందుకు వచ్చిన కూడా మనకు ఆ రకమైన డౌట్ పెట్టాలి. సరే అలాంటి ఫ్రాడ్లు అవి చేయరనుకోండి మన వాళ్ళు. ఏమైనా పెట్రోల్ కొరత అనేటువంటిది ఇవాళ సాయంత్రం సబ్స్టిట్యూట్ అయిపోతుంది. దాని గురించి పెద్ద ఆలోచించగలదు. విచిత్రం ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, రకరకాల క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు కబాలను ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసి చేసుకుని దుప్పటికి ముసుగేసి పడుకుని జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు వేస్తున్నాడు. వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా ఈ కలికాలంలో విచిత్రాలు ఎలాంటివి జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. ఆ చెప్పినట్టు జరుగుతుంది అంతే. కోడికత్తి కేసులో ఏదైతే ఉందో అది లోతైన దర్యాప్తు కావాలంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటే? కోడికత్తి కేసు గురించి మళ్ళీ అడుగుతున్నాడంటే అతనికి ఎంత సిగ్గులేదో అర్థమవుతుంది. అసలు అవాళ ఉన్న ప్రభుత్వం అప్పుడు పోలీస్ యంత్రాంగం చేసిన తప్పేటంటే అతన్ని హైదరాబాద్ పంపించడం. వైజాగ్లో హాస్పిటల్లోనే ఆ చిన్న గోరుతో గీరినంత గాయం అది. ఆ గాయాన్ని అక్కడే ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ గులకరాయి డ్రామాలాగా ఇది తేలిపోను. తర్వాత ఎన్ఐఏ వాళ్ళు ఇందులో కుట్రలేదు బొక్కలేదని చెప్పి తీసిపాడయ్యారు. దానిలో లోతు ఇంకేముందో లోతుగా, అసలు లోతుగా దర్యాప్తు చేయాల్సిన వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు గురించి అడగమనండి. అసలు లోతుగా దర్యాప్తు చేయవలసింది ఏంటి? వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు. దాన్ని అడిగితే ఒక అందం ఉంది. అంతేగాని కోడికత్తి కోడికత్తి సీను 5 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు అతను మగ్గిపోయాడు జైల్లో. ఖచ్చితంగా మళ్ళా దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలండి. ఇందులో నువ్వు సాక్ష్యం చెప్పడం కూడా ఎందుకు వెళ్ళలేదని, సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లకుండా ఇంకా దర్యాప్తు అడుగుతుంటే ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ పిటిషన్లో ముక్కముక్కల కింద చింపేయాలి కోర్టులో. తిరిగి 10 లక్షలు ఫైన్ వేయాలి. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నామని. అంతకుమించి దాని మీద మాట్లాడడానికి ఏమి లేదండి సబ్జెక్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.